ఉద్యమంలో ఎంతో ఇబ్బంది పెట్టినా ఏనాడు వెనక్కి అడుగు వేయలేదన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. రాష్ట్రమంతా ఉద్యమం ముఖ్యెత్తైతే ఓయూలో ఉద్యమం మరో ఎత్తన్నారు. ఓయూ జేఏసీ, టీఏజేఏసీ ఆధ్వర్యంలో వివేక్ వెంకటస్వామిని సన్మానించారు. పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని సాధిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ స్వభావం మారిపోయిందని ఆరోపించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ పథకాలన్నీ అవినీతేనని చెప్పారు. కాకా స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో పోరాడామని చెప్పారు. అంబేద్కర్ విద్యాసంస్థల ద్వారా 2 లక్షల మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నామని చెప్పారు. తనపై రైడ్స్ చేశారని భయపడే ప్రసక్తే లేదన్నారు వివేక్. చట్ట ప్రకారం తన వ్యాపారాలు కొనసాగుతున్నాయని చెప్పారు. నిజాయితీగా వ్యాపారం చేస్తూ 5,000 మందికి ఉద్యోగం కల్పిస్తున్నానని చెప్పారు. దేశంలోనే అన్ని చోట్ల కూడా ఇదే చూస్తుంటారు. నిజంగానే విద్యార్థులు, ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ ఉద్యమంలో ఉన్నారా లేదా, లేకుంటే వీళ్ళు వెనుకపోయినారా అని చెప్పి అందరూ చూస్తూ ఉండేవారు. నాకు మంచిగా గుర్తుంది, 1969 ఉద్యమంలో కూడా అప్పుడు మా నాన్నగారు వెంకటస్వామి గారు చాలాసార్లు అప్పుడు కూడా ఉద్యమంలో పాల్గొనడము, వారిపైన అప్పుడు పోలీస్ ఫైరింగ్ అయిన తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో ఒక సుమారు 2 నెలలు ఐసీయూలో ఉన్నారు. కానీ వారు ఎప్పుడు కూడా లేదు, తెలంగాణ సాధించే వరకు కూడా మనం కొట్లాడాలని చెప్పి వారు చెప్పేవారు. ఈ అవినీతి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ప్రజల గురించి మర్చిపోయినాడు. కేవలం ఆయన కుటుంబ సభ్యులు వారికి ఎట్లా ఉద్యోగాలు కల్పించాలి, వారికి ఎట్లా అధికారం కల్పించాలి, వారికి ఎట్లా ఏదైతే అవినీతిలో వాళ్ళకి ఎట్లా వాటా రావాలి అంటే, ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చింది, మన తెలంగాణ ప్రజలకు న్యాయం చేయాలి, మన తెలంగాణలో ఎక్కువ ఉద్యోగాలు ఎట్లా కల్పించాలి. ఎందుకంటే అందరికీ తెలుసు, ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. అట్లానే మిషన్ భగీరథలో కూడా అప్పుడు ఆర్డబ్ల్యూఎస్లో 70% వరకు వాటర్ సప్లై సిస్టమే ప్రారంభమైంది. కానీ ఈయన ఇది మంచిగా లేదని చెప్పి పక్కకు పెట్టి ఒక 40,000 కోట్లతోని మిషన్ భగీరథ అనే ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి దాంట్లో కూడా అనేకమైన అవకతవకలు అన్నమాట. విద్యార్థులకు అన్యాయం ఏదైతే చేయాలో కేసీఆర్ గారు అన్ని రంగాలలో చేసినారు. మీరు చూసినారు, గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కూడా సరిగా ఎగ్జామ్స్ కండక్ట్ చేయకపోవడము, విద్యార్థులను ఎక్కడ కూడా కొంచెం ఉద్యమం చేస్తే అక్కడ పోయి పోలీసు వాళ్ళతోని తప్పుడు కేసులు, ఇక్కడ చాలామంది మన స్నేహితులు ఉన్నారు, ఇక్కడ వందలాది కేసులు వాళ్ళ మీద పెట్టి వారికి రోజు పోలీస్ స్టేషన్ రామనడము, వాళ్ళపైన ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళీ ప్రభుత్వం వైపు తిప్పుకోవాలని చెప్పి చాలా ప్రయత్నాలు ముఖ్యమంత్రి చేసినారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా నేను ఎక్కడ కూడా ప్రజలతోనే ఉంటానని చెప్పి మీ అందరు తెలిసిన విషయమే. ప్రగతి భవన్ని దాని ఇన్పక్ అంశాలన్నీ కూడా దాన్ని కూలగొట్టి అందరూ కూడా ప్రజలు రావచ్చు అని చెప్పి వారు చేయడం జరిగింది. సెక్రటేరియట్ కూడా, నేను మొన్న సెక్రటేరియట్ పోయినప్పుడు వేలాది మంది అక్కడ సెక్రటేరియట్లు తిరుగుతున్నారు. సార్ మా సమస్యలు ఉన్నాయి, మాకు ఈ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు, ఇంతకుముందు మాకు సెక్రటేరియట్లో ఎవరు కూడా రానియకుండా చేసేది, కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు అందరినీ స్వేచ్ఛగా, ఏదైతే భారతదేశంలోనే డెమోక్రటిక్ కంట్రీ అంటే అది మన ఇండియా అని చెప్పి అందరూ మాట్లాడుకుంటారు, కానీ తెలంగాణలో ఆ రోజులలో లేదు. కేవలం పోలీసు రాజ్యము, కేసీఆర్ దౌర్జన్యము ఆ రోజులలో నడిచేది. మనమందరం కూడా తెలంగాణ వస్తే మన భవిష్యత్తు బాగుంటుందని చెప్పి ఏదైతే అనుకున్నామో అవన్నీ కూడా నీళ్లు కార్చడం జరిగింది. మళ్ళీ ఒక మంచి అవకాశం ఇప్పుడు రావడం జరిగింది. ప్రజలకు ఏదైతే న్యాయం కావాలో ఈ గ్యారంటీ స్కీమ్ల ద్వారా ప్రజలకు ఉపయోగపడేలాగా రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు. త్వరలోనే ఈ గ్యారంటీస్, 6 గ్యారంటీలలో 2 గ్యారంటీస్ ఇంప్లిమెంట్ చేశారు, ఇంకా 4 గ్యారంటీలు ఉన్నాయి. ఇవి కూడా త్వరలోనే ఇంప్లిమెంట్ చేసే అవసరం ఉన్నది. వారు కూడా ఒక కంకణం కట్టుకొని నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి వారు పనిచేస్తున్నారు.